నెక్స్ట్ ఇది బొల్లారం అక్రమ నిర్మాణాలను కట్టడి చేయలేం. కమిషనర్ మంగతాయారుకు పరోక్ష సహకారంతో నిర్మిస్తున్న అక్రమ వెళ్ళాలి. అక్రమ నిర్మాణాలు కట్టడి చేయలేమని చెప్పి తేల్చి చెప్పేశానండి మన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి గారు. ఇంకేముంది, మా వల్ల కాదు, మేము చేయలేం అని చేతులు ఎత్తేసాడు ఈ మనిషి. సర్వే నెంబర్ 75లో కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాల సృష్టి. ఈ అక్రమార్కులపై కేసు పెట్టడానికి వెనుకడుగేస్తున్న కమిషనర్. గత కమిషనర్ మంగతాయారు అండతో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు. దొడ్డిదారి పొందిన ఇంటి నెంబర్లు రద్దు చేసిన CDMA కార్యాలయం. కమిషనర్ మారిన అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేయకపోవడంలో మంటదలవేంటి? గత కమిషనర్ను సస్పెండ్ చేయలేదు, చర్యలు తీసుకోలేదు. ఇక అక్రమ నిర్మాణం అసలు కూల్చొనే లేదు. మున్సిపల్ చట్టం అమలు చేయకుండా తిలోదకాలు. కళ్ళ ముందు అక్రమాలను కట్టడి చేయలేనప్పుడు బొల్లారం మున్సిపాలిటీ కమిషనర్ అవసరమని ప్రశ్నిస్తున్న సామాజికవేత్తలు. ఎంత కామెడీ అంటే ఈయన అది అక్రమ కట్టడం అని తెలిసి కూడా నేనేం చేయాలని చేతులు ఎత్తేసాడండి ఈయన. ఇంకెందుకు మరి ఆయన ఉండి ఏం ఉపయోగం? రిజైన్ చేసేయచ్చు కదా ఆయన, నా వల్ల కావట్లేదు, నేను చేయలేకపోతున్నానని. ఇదిగో బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారుకు ముడుపులు ముట్టక ముందుకు కూల్చిన తాలూకు ఆధారం. మనం అంతకుముందు రాసాం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా బొల్లారం మున్సిపాలిటీ అని. చెప్పుకోవడానికి చాలా హుందాగా ఉంటాయి చట్టాలు. అవి చదువుతున్నప్పుడు ఒక సామాన్యుడు ఆహా నాకు నా జీవితానికి ఎంత మేలు జరుగుతుందని ఉప్పొంగిపోతాడు. పాపం ఆ అమాయకులకు తెలియదు చట్టాలు అన్నవి కొందరికి చుట్టాలుగా మారిపోతున్నాయని, అమలు చేయాల్సిన అధికారులే తిలోదకాలు ఇస్తున్నారని. ఇప్పుడు అదే బొల్లారం మున్సిపాలిటీలో జరుగుతుంది. ఒకప్పటి మహిళా కమిషనర్ మంగతాయారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఎన్నెన్నో అక్రమ నిర్మాణాలకు తన వంతు సాయం చేసింది, లక్షల్లో గడించింది. ఇక ఆమె స్థానంలో వచ్చిన కొత్త కమిషనర్ సైతం ఇదే తావులో నడుస్తున్నారు అని అందరికీ అనుమానం కలుగుతుంది. మంగతాయారు హయాంలో వెలిసిన అక్రమ కడ్డాలు కూల్చివేయలేదు, ఆమె అవినీతిపై చర్యలు తీసుకోలేదు. పైగా అక్రమ కడ్డాలను కట్టడి చేయలేమని చేతులెత్తేసిన దౌర్భాగ్యం నెలకొంది. మరెందుకు చట్టాలు అధికారులు అన్న మీమాంస ఇప్పుడు అందరిలోనూ కలుగుతుంది. ఇది ఎక్కడంటే మనకి సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 75లో గత మున్సిపల్ కమిషనర్ మంగతాయారు అండదండలతో అక్రమ నిర్మాణాలు జరిపిన వ్యవహారం వెల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ యొక్క సర్వే నెంబర్లు ప్రస్తుత కమిషనర్ మధుసూదన్ రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వానికి సవాలు విసిరారు అక్రమార్కులు. మరి ఈయన సంతకాన్ని, మధుసూదన్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసినా కూడా ఈయన దానిపై నేను చర్యలు తీసుకోలేకపోతున్నాడంటే ఎంత నిస్సహాయతలో ఉన్నాడు. వెనక ఎవరెవరు ఈయన్ని బెదిరిస్తున్నారో మనకు అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. నకిలీ పత్రాలతో దొడ్డిదారిన పొందిన ఇంటి నెంబర్లు CDMA కార్యాలయ అధికారులు విచారణ జరిపి అక్రమంగా పొందిన నెంబర్లు రద్దుపరిచారన్నది జగమెరిగిన సత్యం. ఉన్నత స్థాయి అధికారులే చర్యలు చేపట్టి పత్రాలు రద్దు చేసినప్పుడు